మీరు తరచుగా నీరసం, తలనొప్పి, ఎక్కువ దాహం లేదా మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా? ఇవి డయాబెటిస్ లక్షణాలు కావచ్చు. మొదట్లో తేలికగా కనిపించే ఈ లక్షణాలను పట్టించుకోకపోతే అది పెద్ద సమస్యగా మారవచ్చు. ఈ వీడియోలో డయాబెటిస్ ప్రారంభ దశలో కనిపించే 5 ముఖ్యమైన లక్షణాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం. మన శరీరంలో చక్కెర స్థాయి పెరిగితే కిడ్నీలు అదనపు గ్లూకోజ్ను ఫిల్టర్ చేయడానికి ఎక్కువగా పనిచేస్తాయి. అందువల్ల మనం రోజులో చాలాసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రుల్లో ఎక్కువసార్లు బాత్రూంకి వెళ్లాల్సి వస్తే ఇది డయాబెటిస్కు ప్రాథమిక సంకేతంగా పరిగణించాలి. డీహైడ్రేషన్ సమస్య రాకుండా తగినన్ని ద్రవాలు తీసుకోవాలి. ఎక్కువగా మూత్ర విసర్జన వల్ల శరీరంలోని నీరు బయటికి పోతుంది. దీని వలన డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఫలితంగా ఎక్కువ దాహంగా అనిపిస్తుంది. మీరు తరచు నీరు లేదా జ్యూస్ తాగినా దాహం తీరకపోతే రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండొచ్చు. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నా శరీరం దాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోతుంది. కణజాలానికి సరిపడా శక్తి అందకపోవడంతో మీకు ఎక్కువ ఆకలి వేస్తుంది. మీరు తరచు తిన్నా ఎప్పుడూ ఆకలిగా ఉంటే ఇది డయాబెటిస్ లక్షణం కావచ్చు. ఫైబర్ మరియు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. మీరు బరువు తగ్గాలని ప్రయత్నించకపోయినా హఠాత్తుగా 5 నుంచి 10 కిలోలు తగ్గపోతే ఇది డయాబెటిస్ సంకేతం కావచ్చు. శరీరం గ్లూకోజ్ను వినియోగించలేకపోవడం వల్ల కణజాలం మరియు కొవ్వును శరీరం శక్తి కోసం ఉపయోగించుకుంటుంది. ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారికి ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. బరువు తక్కువగా ఉన్నా ఎక్కువగా తగ్గినా డాక్టర్ను సంప్రదించాలి. రక్తంలో ఎక్కువ చక్కెర స్థాయిలు రక్తనాళాలను దెబ్బతీసి రక్త ప్రసరణను తగ్గిస్తాయి. ఫలితంగా గాయాలు మామూలుగా మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. ముక్కు, చెవి, కాళ్ళు లేదా చేతుల్లో చిన్న చిన్న గాయాలు త్వరగా మానకపోతే డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. చిన్న గాయాలైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే శుభ్రం చేసుకోవాలి. ఈ లక్షణాలలో ఏదైనా మీకు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించండి. డయాబెటిస్ను ముందుగానే గుర్తించి కంట్రోల్ చేస్తే ఆరోగ్యంగా జీవించవచ్చు. ఇలాంటివి మరింత తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.